హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు ఈ శారీ బ్లాగ్ అంతా కూడా చూసేశారు కదా. ఈ రోజు మన సబ్స్క్రైబర్ ఒకరు, తన పేరు క్రిస్టల్, తన బర్త్డే అనమాట. సో అందరూ కూడా విష్ చేయండి. దాన్ని నాకు చెప్పింది అనమాట. లాస్ట్ టైం యానివర్సరీ అప్పుడు కూడా చెప్పమంది, నేను మర్చిపోయాను. తన పేరు వచ్చేసి క్రిస్టల్. హ్యాపీ బర్త్డే క్రిస్టల్. నువ్వు లైఫ్ లో ఏం కోరుకుంటే అవన్నీ జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేసేసాను. ఇక ఈ రోజు ప్రసాదం వచ్చేసి పులిహార అయితే చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా హవి లేచేలోపే రెడీ అయిపోయాను మంచిగా. ఈ బ్లాక్ బీడ్స్ కూడా నేను మీషో నుండి తీసుకుని కూడా ఒక 1.5 year 2 years అయితే అయిపోతుంది. సో లింక్ అయితే ఇప్పుడు ప్రొడక్ట్ అన్అవైలబుల్ గా ఉంది, లేకపోతే లింక్ అనేది షేర్ చేసి ఉండేదాన్ని. సో ఇంకా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, అసలు ఎవ్వరు లేరండి, పిల్లలు ఎవ్వరు లేరు, పక్కన జశ్వంత్ వాళ్ళు లేరు, దర్శిని వాళ్ళు లేరు, హెత్విక్ వాళ్ళు లేరు, అసలు ఎవ్వరూ లేరు. మాకైతే పిచ్చెక్కిపోతున్నట్టుంది. పిల్లలందరూ ఉండి అందరికి అలవాటు అయిపోయామంటే మనం అసలు ఏ పని చేయలేమేమో అనిపించింది. సో దసరాకి మీరు ఊరు వెళ్ళారో లేదో చెప్పడం మర్చిపోతున్నారు. నేను అడిగాను, ఎవరు చెప్పలేదేంటి, మీరు వెళ్ళలేదా అసలు? సో ఇంకా చక్కగా 9 గంటలకల్లా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ దసరా అన్ని రోజులు కూడా భలే హ్యాపీగా అనిపిస్తుంది. చక్కగా గబగబా పనులు చేసుకోవడం, పూజలు చేసుకోవడం. స్వామికి హారతి తీసుకుందు బా దా. జయ హనుమాన్ దండం పెడుతున్నాడా సీతాదేవికి? సరే హారతి తీసుకో నాన్న దగ్గర. కమ్ ఫాస్ట్. అక్కడ నుండి తీసుకుంటున్నాడు చూడు. రైట్ రా. ఇంకా మా వారు పూజ చేసిన తర్వాత బుక్ అది రాసి గుడికి వెళ్ళడానికి కొంచెం టైం ఉంది అంటే, నిన్న రాత్రే తోటకూర తీసుకొని వచ్చారు కదా, అదైతే కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇంక ఇప్పుడు అది వాష్ చేసేసి టమాటాలు అన్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్నానంటే, ఇంక మా ఆయన ఎలాగో భోజనం చేయరు కదా, నాకు హవీకే. సో మా వారు వచ్చేసి కేవలం రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తారు, టిఫిన్ చేయరు, ఏమీ చేయరు. ఇంక మాకు టిఫిన్ కిందకి పులిహార అయితే ఉంది కదా, నేనైతే ఇంకా టిఫిన్ చేయలేదు. హవీకి మాత్రం టిఫిన్ పెట్టేసా. ఇంకా వచ్చిన తర్వాత గుడి నుండి వచ్చిన తర్వాత నేను టిఫిన్ అయితే తింటా. ప్రస్తుతానికి నాకేం ఆకలి అవ్వట్లేదు. ఇంక ఒక్క బొద్దులు ఉండొచ్చు, కానీ ఎందుకులే అని చెప్పి హవిని చూసుకోవాలి కదా, మళ్ళీ నీరసం వస్తుంది అని చెప్పి అయితే నేను ఉండాలి అని అనుకోవట్లేదు. తల్లికే తెలుసు కదా, మా వారు చేస్తే మా వారు చేసిన దాంట్లో సగం పుణ్యం నాకే కదా, అందుకని చెప్పి కూడా నేనైతే ఇంకా ఏమి చేయదలుచుకోలేదు. ఇప్పుడైతే స్టార్ట్ అయి వెళ్ళబోతున్నాము గుడికి. ఎలా దగ్గుతావు? ఏంటిది అది? దగ్గు వచ్చిందా నీకు? అవునా? నిందాక నిన్నేమన్నాడు నాన్న? ఏమన్నాడు? హవి తల్లి అన్నాడా? నువ్వేమన్నావు అప్పుడు? చెప్పే. పట్టుకున్నావా? ఇది మంచాన్ని లాగుతావు నువ్వు? నొప్పి వచ్చిందా? అయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు మనం? కరెక్ట్ గా మేము గుడికి వెళ్లే టైం నిన్న అదే టైం, ఇవాళ అదే టైం. మేము ముగ్గురం చూసారు కదా, రెడ్ కలర్ వేసుకున్నాం, కోడ్ రెడ్ అనమాట. అందుకని చెప్పి రెడ్ కలర్ వేసుకున్నాం. కరెక్ట్ గా మేము అభిషేకం టయానికి వెళ్తున్నాము. భలే అనిపిస్తుంది నాకు. అసలు నా ఫోన్ లో క్లారిటీ చూడండి, 10x జూమ్ చేసినా సరే భలే క్లారిటీగా ఉంది. సో మీరు కూడా చెప్పారు కదా, క్లారిటీ అయితే బాగుంది అని చెప్పి అయితే చెప్తున్నారు. సో అసలు ఇంత పెద్ద ఫోన్ ఇంత కాస్ట్ పెట్టి అసలు కొనాల్సినంత అవసరం ఏంటి? దానికి బదులు బంగారం కొనుక్కొని ఉండొచ్చు కదా, లేకపోతే బిగ్ బిలియన్ డేస్ అవుతున్నాయి, మీరు అసలు షోరూమ్ లో ఎందుకు కొన్నారు, అంత కాస్ట్ పెట్టి ఎందుకు, అసలు ఇప్పుడు వీడియోస్కి ఎంత అవసరమా అని చెప్పి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో అసలు నేను ఫోన్ ఎలా తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎలా తిట్టారు, ఏంటి అసలు ఏం జరిగింది అనేది అంతా కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇంకా దేవుడి దర్శనం చేసుకొని అభిషేకం అయిపోయిన తర్వాత అక్కడ పసుపు నీళ్ళు అంతా జల్లించుకొని ఇంకా పువ్వులు అయితే తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు నిండుగా అలంకరణ చేస్తాం కాబట్టి మామూలుగా అయితే మాకు 4-5 రోజులు పూలు వచ్చాయి, ఇప్పుడైతే 2 రోజులకి అయిపోతున్నాయి. ఇప్పుడు ఇవైతే తీసుకుంటున్నాము. సో ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాం, విజయవాడ అని చెప్పాను కదా, కానీ మా మావయ్య వస్తున్నారనమాట. సో ఎందుకు ఏంటి అనేది వచ్చినప్పుడు చెప్తాను. ఇంక ఇక్కడ గుడికి అయితే దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ విఘ్నేశ్వరుని స్వామి టెంపుల్ కూడా వెళ్ళాము. అక్కడే అనమాట కొబ్బరి చెప్పిచ్చారు. సో కొబ్బరి చెప్పిస్తే ఇంకా అది తీసుకొచ్చి షార్ట్ పెట్టా కదా, ఇంట్రెస్టింగ్ గా లేవు వీడియోస్ అని అయితే కామెంట్ చేశారు ఒక సిస్టర్. సో అది పాజిటివ్ వేలో అనేదండి, నాకు తెలియాలి కదా అని చెప్పేసి. సో ఇంట్రెస్టింగ్ గా ఏం చేయమంటారు, మీరేమన్నా సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్, అదొకటే నా తరపు నుంచి రిక్వెస్ట్. ఇంకా రావడమే, మా వారైతే ఆఫీస్కి స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను ఇప్పుడు తింటున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్. వాళ్ళ నాన్న ఏం చేస్తే అదే చేస్తానంటాడు. ఆయన సాక్స్ వేసుకుంటే ఈయన సాక్స్ వేసుకుంటాడు. ఇంక ఏదైనా ఇంక అంతే అనమాట, ఇంక అట్లా ఉంటుంది. కానీ నిజంగా చెప్తున్నా కదా, పక్కన పిల్లలు ఎవ్వరు లేకపోవడం వల్ల చాలా 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 బోరింగ్గా ఉంది. అసలు చాలా పిచ్చెక్కినట్టు కూడా ఉంది. నేను అనుకున్న దర్శని వాళ్ళు ఉంటారని, వాళ్ళు వెన్స్డే అట్లా ఊరు వెళ్తామన్నారు, కానీ ట్యూస్డే రోజు వెళ్ళిపోయారు. మండే రోజు ఈవినింగ్ వచ్చింది. నాకు ఇంకా చెప్పలేదు, వాళ్ళు రోజంతా కనపడిపోతే ఇంకా నేనే కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట వాళ్ళు లేరు అని చెప్పేసి.
ఇంకా దాని తర్వాత వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు స్పెట్స్ పెట్టుకుని రెడీ అయిపోతున్నాడు. వాళ్ళ నాన్నతో పాటు ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడంట. ఏకంగా చదువుకోకుండా డైరెక్ట్ ఆఫీసే అనమాట అవి ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతుంది. సో నేను అసలు మొబైల్ ఎందుకు కొన్నాను అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, క్లారిటీ కోసము, క్లారిటీ బాగుండాలి అని చెప్పేసి అయితే నేను మొబైల్ తీసుకున్నాను. అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను షోరూమ్కి మీరు గమనిస్తే కనుక ఎంత పిచ్చికి వెళ్ళాను. అసలు మొబైల్ వస్తుందని మేము అనుకోలేదు. మాకు సిబిల్ స్కోర్ బాగుంటేనే మనకి ఈఎంఐ ఆప్షన్ అనేది వచ్చింది. సో ఆన్లైన్లో ట్రై చేసాము, ఈఎంఐ అయితే అసలు అవ్వట్లేదు. ఇంకా అందుకని చెప్పి ఒకసారి బజాజ్ ఎలక్ట్రానిక్స్ కూడా వెళ్ళి మాక్సిమం వాళ్ళు రిజెక్ట్ చేస్తారులే, వాళ్ళతో అనిపించుకొని వచ్చేద్దామని చెప్పి అయితే వెళ్ళామన్నమాట. అసలు వెళ్ళగానే వాళ్ళంతా చెక్ చేసి సిబిల్ స్కోర్ నాకు బాగుంది. నేను మా ఆయనకి హౌసింగ్ లోన్లో కో అప్లికెంట్ అనమాట. దానివల్ల నాకు సిబిల్ స్కోర్ అయితే బాగుంది. నా పేరు మీద నాకైతే ఈఎంఐ ఆప్షన్ ఇచ్చి నా పేరు మీద ఫస్ట్ అనమాట ఈ ఫోన్ తీసుకోవడానికి అయితే నాకు 2.75 lakhs వరకు ఈఎంఐ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఏ ప్రొడక్ట్స్ అయినా తీసుకోవచ్చు అని చెప్పారు. సరే మాకు ఇట్లాగా సామ్సంగ్ S25 మొబైల్ కావాలన్నప్పుడు కూడా నేనైతే అస్సలు వద్దని చెప్పాను. ఎందుకంటే నాకు చాలా భయం వేస్తుంది. అంత కాస్ట్లీ ఫోన్ నేను హ్యాండిల్ చేయగలుగుతాను, తీసుకోవాలని ఆశగా ఉంది, కానీ అంత హ్యాండిల్ చేయగలుగుతానో లేదు, అసలు చేయగలుగుతానో లేదని చాలా టెన్షన్ పడతా ఉన్నాను. ఎట్టకేలకు తీసుకున్నాము. వీడియో క్లారిటీ బాగుంది, ఫొటోస్ బాగున్నాయి, అంతా బాగుంది. సరే ఏదో ఒకటి. ఇంకా మా ఆయన పెట్టిన కొన్ని రూల్స్ ఏంటంటే ఫోన్ తీసుకోవడానికి ఫోన్ని కింద పడేయొద్దు, జాగ్రత్తగా ఉంచాలి, అవి చేతికి అస్సలకి ఇవ్వకూడదు, చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడుకుంటానంటేనే నేను ఫోన్ కనిపెడతాను అని చెప్పి మా ఆయన చెప్పారు. మా ఆయన అన్న దానిలో కూడా నిజం ఉంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా 3rd ఫోన్ అనమాట. ఫస్ట్ ఫోన్ హవి బగలగొట్టేశాడు. అప్పుడు హవికి ఒక 1 year లోపు ఉండేది. దాని తర్వాత మళ్ళీ నేను ఇంకొక ఫోన్ తీసుకున్నాను, రెడ్మీ Note 13 5G ఫోను. మీకు తెలుసు, అది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక అది వీడియో కూడా పెట్టాను. అది తీసుకొని 10 months కూడా కాలేదు, మళ్ళీ ఇదైతే కొనిపించారు. సో ఈఎంఐలో అయితే తీసుకున్నామండి. మా దగ్గర అంత క్యాష్ అయితే లేదు. సో డౌన్ పేమెంట్ కొంత కట్టి తీసుకున్నాము. ఇంకా ఫోన్కి కంటే కూడా 70,000 పెట్టి ఫోన్ కొంటున్నప్పుడు సో మనము దీనికి ఇన్సూరెన్స్ కూడా తీసుకుందాము అని అయితే ఇంకా ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే గబుక్కుని ఎప్పుడు జారి పడితే తెలియదు, నా చేతిలో ఊరికే ఫోన్లు జారి పడిపోతూ ఉంటాయి. దానికోసం అని చెప్పేసి నేను దానికి ఇన్సూరెన్స్ సపరేట్గా మళ్ళీ మేము 11,000 12,000 అయింది ఇన్సూరెన్స్. మళ్ళీ అది కాక ఈ కొత్త ఫోన్లకి ఇంత కాస్ట్లీ ఫోన్కి కూడా అడాప్టర్ అయితే ఇవ్వట్లేదు. మేము సపరేట్గా అడాప్టర్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు నా ఫోన్కి ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, వైర్ ఛార్జింగ్ ఉంది. సో మా ఆయన పెట్టిన రూల్స్ అవి. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు మేము కొనేటప్పుడు. తర్వాత అయితే కాల్ చేసి చెప్పాము. మా మామయ్య అయితే అవునా మంచి పని చేశారు అని అన్నారు. మా అత్తయ్య కూడా మంచిది అన్నారు. కానీ మా డాడీ మాత్రం నన్ను తిట్టాడు, ఒకటే తిట్లు. నీకు అవసరమా ఇంత కాస్ట్లీ ఫోన్, నువ్వు అసలు జాగ్రత్త చేయగలవా, నీకు ఎందుకు ఇంత కాస్ట్లీ ఫోన్ అది ఇది అని చెప్పేసి మా డాడీ తిట్టాడు. సో నేనేమనుకుంటున్నానంటే నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చిన తర్వాత నా ఇన్కమ్ అంతా కూడా ఈ ఫోన్ మీదే పెడదామని అయితే అనుకుంటున్నా. మా ఆయనకి భారం పెట్టకూడదు అనేది నా ఆలోచన. ఇంకా నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. కానీ తీసుకున్నాను, ఫోన్ అయితే తీసుకున్నాను. మంత్లీ అయితే కొంత అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. 2 yearsకి అయితే ఈఎంఐ పెట్టుకున్నాము. సో మంత్లీ కట్ అవుతుంది. నా అకౌంట్లో డబ్బులు ఉండాలి. ఇప్పుడు మా ఆయనకి ఇది ఒక ఖర్చు అనమాట. సో తొందరగా యూట్యూబ్లో సక్సెస్ అయిపోయి మంచిగా రెవెన్యూ వస్తే ఇంకా అంతే చాలన్నమాట. సో అందుకని నేను కొత్త ఫోన్ అయితే ఎందుకు తీసుకున్నాను అంటే మీకు చూసేటప్పుడు క్లారిటీ బాగుండాలి. క్లారిటీ బాగుంది అనుకోండి, నేను ఇప్పుడు ఒక 1000 views వచ్చాయి, 2-3 views అయినా పెరుగుతాయి కదా అని చెప్పి నాకు ఒక ఆశ. సో చాలా మంది వీడియోస్లో చూస్తూ ఉన్నాను, ఫోన్లో మంచి క్లారిటీ ఉంటేనే యూట్యూబ్ సక్సెస్ అవుతారు అని చెప్పేసి చాలా వీడియోస్ చూసాను. అలాగే చాలా మంది కూడా యూట్యూబ్ ఈ రోజు నాకు బ్యాక్ పౌచ్ వచ్చింది. సో అవి అయితే ఇవ్వట్లేదు, కానీ ఇది 160 170 పడింది. సో ట్రాన్స్పరెంట్ బుక్ చేశారు. యాక్చువల్లీ కస్టమైజేషన్ అమ్మో నాయన ఫోన్ వదులు నాయన, ఈ ఫోన్ గురించి వణికిపోయి ఇదిగో ఈ పౌచ్ లో పెట్టుకొని తిరుగుతున్నాను. నమ్ముతారా మీరు? ఈ పౌచ్ లో పెట్టుకొని పగలు నైట్ అసలు పట్టుకోకుండా తిరుగుతున్నాను. నేను అంతా అయితే ఫోన్ కూడా పట్టుకోలేదు, అందుకే ఎక్కువ వీడియో కూడా షూట్ చేయాలి, భయం వేస్తుంది అనమాట. ట్రైపాడ్ నుంచి ఎక్కడ పడిపోయిద్దో, ఎక్కడ ఏది పడిపోయిద్దో అని చెప్పి. సో ఇదిగోండి, ఇదైతే ట్రాన్స్పరెంట్ బ్యాక్ పౌచ్ అయితే ఆర్డర్ పెట్టారు మా ఆయన. ఓకే, ప్రస్తుతానికి ఏదో ఒకటి ఏం లేకుండే కంటే, అందుకే ఎప్పుడైనా తక్కువ రేట్ అయితేనే బెటర్. సో క్లారిటీ కూడా బాగుంది అని చెప్పి అయితే కామెంట్స్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. సో హవి చూసారు కదా, హవి ట్రానా చూపించుదా, బ్యాక్ పౌచ్ చూపించమ్మా. ఇటు తిరిగితే బాగా కనిపిస్తావు. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫోన్ తీసుకోవాలని మాత్రం ప్లీజ్ అనుకోవద్దు. ఫోన్ ఎక్కడ పట్టుకుంటాడని భయం వేస్తుంది. వామ్మో ఇటు ఇక హవి అల్లరల్లరి చేస్తానే ఉన్నాడు. ఇంకా తినేసి కాసేపటికి పడుకున్నాడు. వర్షం పడేలాగా అయింది క్లైమేట్, కానీ వర్షం లేదు. ఇంకా పిల్లలు ఎవ్వరు రావట్లేదు. హవి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేది. బయటకు వచ్చి చూసినా పిల్లలు లేరు. నేనేమనుకున్నానంటే ఈ పిల్లలందరూ కూడా దసరా హాలిడేస్కి వెళ్ళిపోయారు రా బాబు అనిపించింది.
తీరా చూస్తే వీళ్ళు ఆడుతున్నారు. అమ్మయ్య అని చెప్పి ఇంకా హవిని కాసేపు అయితే తీసుకెళ్ళాను. ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా ఆడుకున్నాడు. అందుకేనండి మనం ఎవరికి కూడా ఎడిక్ట్ అయిపోకూడదు. ఎడిక్ట్ అయిపోయాము అంటే వాళ్ళు లేకపోతే అసలు ఉండలేమన్నమాట. అలా అయిపోయింది నా పరిస్థితి కూడా. నాకే ఇట్లా ఉందంటే ఇంకా హవి పరిస్థితి చూడండి ఎట్లా ఉండిద్దే ఏంటో మరి. ఇంకా పాపం పిల్లోడైతే పిచ్చోడికిలాగా అయిపోయాడు. ఇక టీవీ 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 అని అల్లాడిచ్చేస్తున్నాడు. పద్దాట టీవీ చూసేస్తున్నాడు. ఎడిక్షన్ ఎక్కువైపోతుంది. ఇక కళ్ళు దెబ్బతింటే అని నాకు భయం నాది. సో మొత్తానికి నా ఫోన్ స్టోరీ అయితే అదనమాట. ఇంకా కొంతమంది కూడా అన్నారనమాట, దీనికి బదులు మీరు గోల్డ్ తీసుకొని ఉండొచ్చు కదా అక్క అని చెప్పేసి. సో గోల్డ్ అంటే మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదంటే ముందే మనం డబ్బులు కడతా ఉండాలా. సో అందుకని చెప్పి మా దగ్గర అమౌంట్ అయితే లేదు. నేను ఫోన్ కావాలని అడుగుతా ఉన్నాను కాబట్టి మా ఆయన కొనించారు. ఇంకా ఇప్పుడు బిగ్ బిలియన్ ఆఫర్స్లో తీసుకొని ఉండొచ్చు కదా అనే దానికి కూడా మీకు ఆన్సర్ అర్థమైపోయి ఉంటుంది. ఆన్లైన్లో మాకు ఈఎంఐ ఆప్షన్ రావడం లేదు. దానివల్ల మేము ఆఫ్లైన్లో అయితే తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఆఫర్లో కూడా నేను తీసుకున్న కాస్ట్ కంటే తక్కువ అయితే ఏం లేదు. ఆన్లైన్లో కూడా చెక్ చేసుకునే తీసుకున్నాము. బాగానే అయితే ఉంది. క్లారిటీ మీకే అర్థమవుతుంది కదా ఎంత బాగుంది ఏంటి అనేది. అంతకుముందు వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి ఒకసారి మీరే డిఫరెన్స్ చూసుకోండి. ఇప్పుడు సినిమా అయినా సరే మంచిగా క్లారిటీ ఉంటేనే చూస్తాం, కానీ ఐబొమ్మలో మూవీస్ చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తామా, థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తామా చెప్పండి. సో అందుకనే నా ఉద్దేశము ఇది మాకు బడ్జెట్ని మించే తలకు మించే అయినా సరే తప్పలేదు. ఇంకా మా ఆయన కూడా నాకు ఎంతో కోఆపరేట్ చేసి అనుకోకుండా ఇలా జరిగిపోయింది. ఇంకా అందుకే ఫోన్ అయితే తీసుకున్నాము. ఇక ఈవినింగ్ కాసేపు ఆడుకొని వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. నిన్న వీడియోలో సాయంత్రం స్నానం చేయకుండా పూజ చేసినందుకు మా అమ్మ కాల్ చేసి నువ్వు పూజ అలా ఎలా చేస్తావు ఇలా చేస్తావు అంటే, నేను నెక్స్ట్ రోజు వీడియోలో ఫ్రెష్ అయ్యే పూజ చేశాను చూడు అని చెప్పాను అనమాట. ఆ రోజు నేను అనుకోలేదనమాట. ఎప్పుడు నేను సాయంత్రం దీపాలు పెట్టాను కదా, అప్పటికప్పుడు అనుకొని పెట్టేశాను. అందుకే ఇంకా నెక్స్ట్ రోజు నుండి చక్కగా స్నానం చేసి అయితే పూజ చేద్దాం అనుకున్నా. ఇంకా మా వారు ఎప్పుడు వస్తారో ఏంటో తెలీదు. కనీసం ఒక 7 o'clock అయినా వస్తే తినడానికి బాగుంటుంది కదా. అందుకని ఇంకా 6 o'clock కల్లా నేను దీపం అయితే పెట్టేసుకుంటున్నా. ఇక ఆయన వచ్చారంటే ఇంకా ఆయనకు అన్నం వండేసి పెట్టేయడమే. అన్నం వండుతున్నా. పప్పులోకి మధ్యాహ్నం తాలింపు కూడా వేసుకోకుండా మేము అలాగే తినేసాము. సాయంత్రం పప్పులోకి తాలింపు వేస్తే మా ఆయన ఇష్టంగా తింటాడు కదా అని చెప్పి అట్లా ఉంచాను. ఇక పప్పులోకి తాలింపు వేసేసి ఇంకా కొన్ని చిప్స్ అయితే నిన్నేపినవి ఉన్నాయి. ఇక ఎట్లయితే చేసుకుంటున్నా. పూజ అయితే మంచిగా మనశ్శాంతిగా ఉందండి. సో మీరు డ్రెస్ కోడ్స్ ఫాలో అవుతారా లేదా చెప్పండి నాకు. నాకైతే ఫస్ట్ ఇయర్ అనుకుంటా ఇది. మేమందరము ఫాలో అవుదామని అయితే ఫిక్స్ అయిపోయాం. మేము ముగ్గురం, నేను, హవి, మా వారు. ఇక ఎప్పుడెప్పుడు విజయవాడ వెళ్తానా, ఎప్పుడెప్పుడు అక్కడ అమ్మవారిని చూద్దామా అని అయితే భలే ఆశగా ఉంది. ఇక్కడైనా కూడా చక్కగా రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం. నాకు గుళ్ళకి వెళ్ళాలన్నా పూజలు చేయాలన్నా భలే ఇష్టంగా ఉండిద్ది. ఒక పక్కన అన్నం పెట్టేశాను. చెప్పాను కదా పప్పులోకి తాలింపు అయితే వేయలేదని చెప్పేసి ఇంక పప్పులోకి తాలింపు వేయడానికి అయితే అన్నీ వేసుకుంటున్నా. అవి మాత్రము అసలు ఎంత అల్లరి చేస్తున్నాడంటే నిజంగా పిల్లలు ఉంటేనే బాగుంటుందండి. చాలా మంది పిల్లలు ఏంటంటే చుట్టుపక్కల పిల్లలు లేకుండా పెరిగిపోతా ఉంటారు. ఇంకా వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోద్ది అనమాట. నాకేంటంటే రోజు చుట్టుపక్కల పిల్లలు ఉండడం వల్ల అవికి ఇంకా నాకు ఏం తెలియట్లేదు. ఇప్పుడు అసలు ఎవరు లేరు బిక్కు అంటున్నా. ఒక మీ నాన్న నీకోసం పుచ్చకాయ మొయ్యలేవు తల్లి, మళ్ళీ ఆకుకూర తెచ్చా. మొయ్యలేవే ఇప్పుడు కొయ్యి అంటే ఎట్లా అవి. నువ్వైనా ఒక మొక్క తేవచ్చు కదా వాళ్ళ దగ్గరే. పడిపోయిద్ది. పద, అమ్మకు బరువుగా ఉందంట. ఇంకా మా వారు ఎర్లీగానే వచ్చేసారు. వచ్చేటప్పుడు పుచ్చకాయ అలాగే ఫ్రూట్స్ అలాగే ఇలాగ కొన్ని ఫ్రూట్స్ అయితే మిగిలిపోతే కట్ చేసి వాళ్ళైతే ఇలా ఫ్రీగా ఇచ్చారంట. సరే అని చెప్పి కూర్చోబెడితే హవి ఏం తినింది లేదు అక్కడ, అన్ని నేనే తినేసాను. అది వద్దంటాడు ఇది వద్దంటాడు. అప్పటికే నేను మా వారు వచ్చేసరికి హవికి అన్నం పెట్టేసా. ఫ్రెష్ మాత్రం చేయించలేదు, సిరప్ వేయాల్సి ఉంది. ఇంకా చెప్పాను కదా నిన్నైతే ఇట్లా ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పేసి. అప్పుడు మా చెల్లి కాల్ చేసి చెప్పింది అనమాట. అట్లా అవ్వగానే వెంటనే డెటాల్ వాటర్తో క్లీన్ చేయాలక్క అని చెప్పి. నాకు తెలియదు కదా, అందుకే ఇంకా తను చెప్పింది. ఇంకా నా అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుందని నేను కూడా షేర్ చేశాను. ఇప్పుడు సిరప్ అయితే కష్టంగా తాగుతున్నాడు, కానీ ఆయింట్మెంట్ మాత్రం మంచిగా రాయించుకుంటున్నాడు. ఇక ఇత్తనాలు తింటున్నాడు. పుచ్చకాయ తినంటే పుచ్చకాయ తినడంట, ఇత్తనాలు తింటున్నాడు. ఇదేంటో నాకు అర్థం కాదు. నేను కూడా అంతేలేండి, పుచ్చకాయలో ఇత్తనాలు ఉయ్యకుండా అలాగే తినేస్తాను. ఇక నా అలవాటే వచ్చినట్టుంది. మా ఆయన అదే అంటాడు అనమాట, నీ అలవాటే వచ్చిందమ్మా మరి ఇంకేం చేద్దామని చెప్పేసి అట్లా ఉంటుంది ఇంకా పిల్లలతోటి. కట్టు కట్టుకోవాలా? ఎవరు పెట్టారు? అమ్మ పెట్టిందా? ఆంటీ పెట్టిందా?
హార్ట్ ఇచ్చిందా? నువ్వు తిన్నావా? నచ్చిందా నీకు? తింటా తింటావా? మొన్న తింటావా? వల్ల తింటావా? బాగుందా? పప్పు తింటావా? దా దా. ఈ మధ్య అవి ఎలా తయారంటే ఏం చేసినా సరే అమ్మ వీడియో తీయి అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో నా వీడియోస్ చూస్తే చాలా మందికి నా బాబు అవి అంత ఏజ్ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు కూడా ఇలాగే మాట్లాడుతున్నారా, ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారా, లేకపోతే ఇలాగే మాట్లాడుతున్నారా, లేకపోతే ఏంటి అన్ని మాటలు చక్కగా స్పష్టంగా వస్తున్నాయా అనేది మీరు నాతోటి షేర్ చేసుకోండి. ఇక్కడ కాలుకి పెట్టుకునేది దొరికిందంట, ఇంక వీడియోది అని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ చేశాడు నాకు పని. ఇక అసలు ఈ మధ్య టిఫిన్లకు కూడా వేసుకోవట్లేదు, ఎందుకంటే మా వారు తినట్లేదు కదా, రోజుకి ఏదో ఒక ప్రసాదం చేస్తూనే ఉంటాము, ఆ ప్రసాదాలే మేము తినేస్తున్నాము. ఇలాగైతే గడిచిపోతున్నాయి. ఒక పక్కన మా వారు మీటింగ్ అటెండ్ అవుతూ భోజనం చేయాల్సి వస్తుంది. ఏంటోనండి సాఫ్ట్వేర్ జాబ్లో అసలు ఎప్పటికీ రెస్ట్ లేని జాబ్ అండి. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఉండిద్ది ఇంక ఈ జాబ్లన్నీ కూడాను. దీనికంటే గవర్నమెంట్ జాబే బెటర్ అనుకుంటే అక్కడ శాలరీ తక్కువ ఉంటుంది, ఎక్కడికక్కడ దేనికదే అడ్జస్ట్ అయిపోవడమే. ఇక వాళ్ళ నానేమో పిల్లోడు ఏమన్నా తింటాడని ఆశగా అయితే పెడుతున్నాడు, ఇంకా తినట్లేదు. ఇంకా కాసేపు బయటకు తీసుకెళ్లిపోయాను, మీటింగ్లో మాట్లాడుతుంటే గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా అందుకని చెప్పి బయటకు వెళ్ళి లాక్ చేసుకుని అవి నేను ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా వాకింగ్ రన్నింగ్లని అయ్యని చేసుకుని కాసేపు మా అమ్మ వాళ్ళతో మాట్లాడేసి ఇంకా లోపలికి వచ్చేస్తే ఇంకా వాళ్ళ నాన్న దగ్గర చూడండి ఎట్లా ఆయాషాలు వేస్తున్నాడు. ఇక సింక్లో ఉన్న అంట్లన్నీ అయితే తోమేస్తున్నాను. ఇంకా మా వారు ఆకుకూర కూడా తీసుకొని వచ్చారు, అది కూడా కట్ చేసేయాలి. ఆకుకూరలు ఏంటంటే ముందు రోజే కట్ చేసుకుంటే బెటర్, లేదంటే రేపటికి అసలు బాగుండవు. ఇంక సింక్ లాంటివి కూడా ఇప్పుడే తోమేసుకుంటే నాకు రేపు పొద్దున్నే పని అనేది చాలా తక్కువగా ఉండిద్ది, లేదంటే చాలా పని చేసినట్టు అనిపించింది. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, మార్నింగ్ అసలు ఉతకడం మర్చిపోయాను నేను. ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా వేసేసి ఆరేసేస్తే రేపు పొద్దున్నే లేచి హడావిడి లేకుండా ఉండిద్ది అని అయితే అనుకుంటున్నాను. సో చూడాలి. ఇంకా హవి మాత్రము అల్లరి చేస్తున్నాడు. హవికి స్నానం కూడా చేయించాలి, మళ్ళీ సిరప్ పోయాలి, స్నానం చేయించాలి. అసలు ఏంటోనండి ఎంత పని ఉన్నట్టు ఉండిద్దో. మీరు కూడా ముందు రోజు నైటే సింకులో అంట్లన్నీ తోముకొని గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటారా, లేదా మార్నింగ్ లేచి హడావిడిగా చేసుకుంటారా? నేను మాక్సిమం 99% నైటే క్లీన్ చేసుకుంటే, మీకు తెలుసు కదా, ఇది నేను చాలా సార్లు కూడా చెప్పాను. ఎందుకంటే నాకు పొద్దున్నే సౌండ్ చేస్తే హవి నిద్రలేస్తాడు, హవి నిద్రలేస్తే నాకు ఇంకే పని అవ్వదు. అయినా కూడా ఏంటో చాలా పని చేసినట్టు చాలా చిరాకుగా కూడా అనిపించింది. వంటగదిలో ఎన్ని యాషాలు వేస్తున్నాడండి హవి మాత్రం, అబ్బబ్బా ఎంత అల్లరి చేస్తున్నాడు. కానీ నిజంగా నాకే చాలా బోరింగ్గా ఉంది, ఎటోళ్ళకి వెళ్ళిపోతే ఏంట్రా బాబు ఇలా ఉంది అని చెప్పేసి. అంతేనండి, మనుషులతోటే ఉండడం అలవాటు అయిపోతే అసలు ఉండలేము ఒంటరిగా. అవునా కాదా? మీకు అందరూ ఉంటే ఇష్టమా, ఒక్కళ్ళు సింగిల్గా ఉండడం ఇష్టమా అనేది కూడా నాతోటి షేర్ చేసుకోండి. ఇక చుక్కకూరలు అయితే రెండు కట్టలు తీసుకొని వచ్చారు, ఇంకా ఆకుకూరలు తీసుకొచ్చారు. కూరగాయలు ఏం లేవంటే నిన్న తోటకూర, ఈరోజు చుక్కకూర. సరే చుక్కకూర ఏముంది, టమాటా వేసి వండుదాంలే 2 కట్టలు అనుకున్నాం, కానీ అసలు ఏం బాగాలేదు, అంత పాచొచ్చేసింది. ఇక బాగున్నంత వరకు కట్ చేయాలి. 2 కలిపి 50 రూపాయలంట. ఆకుకూరలు తిరుపతిలో ఎందుకో తెలీదు చాలా రేటు ఉంటాయి. మాకు చీరాల విజయవాడ సైడ్ అయితే ఇంత రేటు ఉండదు, తిరుపతి ఇటువైపు మాత్రము చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అసలు మేము వెల్లూరులో ఉన్నప్పుడు కూడా కాస్ట్ అనేది చాలా తక్కువగానే ఉండేది, మరి తిరుపతిలో ఎందుకు ఇంత రేట్ ఎక్కువ అనేది నాకు అర్థం కాదు. సో మీ ఏరియాలో ఆకుకూర కట్ట ఎంత ఉంటుంది చెప్పండి. నిన్న తెచ్చిన తోటకూర కట్ట 20 రూపాయలు, ఇప్పుడు చుక్కకూర ఒక్క కట్టే 25 రూపాయలు, కొన్నిసార్లు అయితే ఒక కట్ట 30 రూపాయలు కూడా అమ్ముతారనమాట. ఇక్కడ సిరప్ పోస్తుంటే తెలివి ఎక్కువైపోయింది, మొత్తం తాగినట్టు తాగి ఊసేస్తున్నాడు, అస్సలు తాగట్లేదు. అబ్బా అదే అనంటే బాగోలేదంట, సిరప్ బాగోలా అన్నాడు. మరి ఎందుకు నువ్వు కింద పడ్డావంటే అలా ఉందన్నమాట. ఇక వాళ్ళ నాన్న మీద పడుకొని రకరకాలుగా చేస్తున్నాడు. ఇంకా ఫ్రెష్ అయినాక హవి మాటలేనండి. చెప్పు నాన్న. సరే లైట్ ఆఫీస్ ఇప్పుడు చెప్పు. స్వామి నేను ఇంకా అల్లరి చేయను, నేను ఇంకా నా బెడ్ మీద నా చెప్పు షార్ట్ కట్. టైము కేవలం 11 గంటలే అయింది స్వామి, 12 బొజ్జుంటాను. చెప్పు మళ్ళీ చెప్పు. నేను చెప్పేది ఇదిగో చూడు. ఇదిగో నేను చెప్పు. లైట్ ఆపేసేసి లైట్ ఆఫ్ మొత్తం ఫ్యాన్ కట్టేసేస్తా. చెప్తావా నేను చెప్పింది? స్వామి
మా నాన్న చక్కగా బాగుండాలి. హవి బాబు, చిట్టి బాబు దెబ్బలు తగలకుండా చూసుకో స్వామి. చెప్పు ఓం నమ శివాయ చెప్పు. ఓం నమ శివాయ చెప్పు. చెప్పు. ఇలా పెట్టాలి, ఇలా చెప్పాలి. కళ్ళు మూసుకో. అబ్బో ఓం కళ్ళు మూసుకొని చెప్పు. ఓం నమ శివాయ. ఓం శక్తి పరా శక్తి గణపతయే గణపతయే నమః. ఓం జై హనుమాన్. మళ్ళీ ఇంకోటి జై శ్రీ కృష్ణ. ఇదే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. బాయ్ బాయ్.